హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీ అందరికీ ఇజ్రాయెల్ కంట్రీకి వెళ్ళడానికి బెస్ట్ ఆఫీస్ ఇండియాలో ఏటేటి ఉన్నాయి చెప్పబోతున్నాను. జెన్యూన్ ఆఫీసులు చెప్పబోతున్నాను. తక్కువ అమౌంట్ ఖర్చు అయ్యేది చెప్పబోతున్నాను. ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెక్టర్లు చెప్పబోతున్నాను. ఈ వీడియోని ఫుల్గా చూడండి. అది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నచ్చితే. అండ్ నచ్చితే లైక్ కూడా చేయండి. మన ఐడిని ఫాలో చేస్తే మంచి మంచి అప్డేట్ అని ముందుకు తెస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, ఈ రోజైతే మీకు చెప్పబోతున్నాను. ఇజ్రాయెల్ కంట్రీకి వెళ్ళాలి అంటే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ 1-3 ఇయర్స్ అనేది పాస్పోర్ట్ అనేది మినిమం అనేది ఉండాలి వ్యాలిడిటీ. ఇంకోటి, మీరు ఎప్పుడైతే అంటే అప్లై చేయడానికి వెళ్తున్నారో దయచేసి పీసీసీ ఫస్ట్ అనేది మీరు బుక్ చేసుకోండి. మీ దగ్గర పీసీసీ ఉంటే చాలా మంచిది, ఓకేనా. పీసీసీ బుక్ చేసుకొని మీరు డైరెక్ట్ ఆఫీస్కి విజిట్ అవ్వాలి, ఓకేనా. మీ దగ్గర కావాల్సినది ఒకటి డాక్యుమెంట్ అనేది పాస్పోర్ట్ 2-3 ఇయర్స్ అండ్ పీసీసీ అండ్ అప్డేట్ రిజ్యూమ్ లోపల మీ ఫోన్ నెంబర్ అండ్ మీ ఈమెయిల్ అడ్రస్ అనేది మ్యాండేటరీ ఉండాలి, ఓకేనా. నెక్స్ట్, ఇప్పుడు మంచి మంచి ఆఫీసులు ఏటేటి ఉన్నాయి అంటే, ఒకటి డైనమిక్ ఆఫీస్ అనేది ప్రైవేట్లో చెప్తున్నాను వినండి. ఒకటి డైనమిక్, ఓకేనా. డైనమిక్ అనేది చాలా నంబర్ 1 ఆఫీస్, ఓకేనా. మన ఇండియాలో ఎవడైనా చేస్తున్నాడు ఎక్కువ అంటే అది డైనమికే ఎక్కువ, ఓకేనా. ఇంకా ఎవడు ఇంతగా చేయలేడు. నెక్స్ట్ వచ్చేసి ఆర్కే ఇంటర్నేషనల్, ఓకేనా. ఆర్కే ఇంటర్నేషనల్ అనేది చేస్తున్నారు, ఓకేనా. అండ్ 3 వచ్చేసి అంబే ఇంటర్నేషనల్ ముంబైలో, ఓకేనా. ముంబైలో ఉంటుంది అంబే ఇంటర్నేషనల్, అది కూడా చాలా బాగా చేస్తారు. ఇంకోటి వచ్చి ఏషియా పవర్. ఈ ఏషియా పవర్ అనేది కూడా మీకు మన ఇజ్రాయెల్ కంట్రీకి అయితే చాలా బాగా చేస్తున్నారు. ఈ 4 ఆఫీసులు అయితే మీకు ఎక్సలెంట్గా చేస్తాయి, ఓకేనా. నేను రిఫర్ చేసేది నాకు ఇష్టమైనది డైనమిక్ ఆఫీస్, ఓకే. ఢిల్లీలో, బాంబేలో, ఓకేనా. అండ్ మన గవర్నమెంట్ సెక్టర్లో అంటే ప్రైవేట్ సెక్టర్లో ఎంత ఖర్చు అవుతుంది? దగ్గర 4-5 లక్షలు అనేది తీసుకుంటున్నారు, ఓకేనా. 3.5-4 లక్షలు తీసుకుంటారు, ఓకేనా. అండ్ అక్కడ అనేది అడ్వాన్సులు అలాంటివి ఉండవు. అంటే ఒక 10,000-20,000 రూపాయలు అడ్వాన్స్ ఉంటుంది, ఎక్కువ ఉండదు. ఇంకా ఆఫ్టర్ పేమెంట్ వీసా, ఓకేనా. ఈ వీసా వచ్చిన తర్వాత మీరు పేమెంట్ చేయాలి. అది మాత్రం చాలా బాగుంది అక్కడ డైనమిక్ ఆఫీస్లో. అండ్ మీకు గవర్నమెంట్ సెక్టర్ కూడా చూస్తే మీకు ఎక్కువ ఎన్ఎస్డిసి, ఎన్సిఎస్ పోర్టల్, ఓకేనా. ఎన్ఎస్డిసి లోపల మీరు చెక్ చేసుకోవచ్చు. దాంట్లో అయితే ఎక్కువ ఖర్చు తక్కువ ఉంటుంది, ఓకేనా. తక్కువలో తక్కువ మీ ఫ్లైట్ టికెట్ అండ్ మన ఆఫీసు ఛార్జ్ అనేది 10,000-15,000 ఉంటుంది. మీకు ఫ్లైట్ టికెట్ వచ్చేసి 50,000 అంతలోనే ఉంటుంది, ఎక్కువ ఉండదు ఖర్చు. అంటే 70,000-80,000 రూపాయలు మీరు హ్యాపీగా ఇజ్రాయెల్ చేరిపోవచ్చు, ఓకేనా. ఎన్ఎస్డిసి ఒకటి. 2 వచ్చేసి ఎన్సిఎస్ పోర్టల్, ఓకేనా. దీంట్లో మీరు దాంట్లో మీరు రిజిస్ట్రేషన్ అయిపోయి మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసుకొని మీరు ఉంచుకోవాలి. మీకు వాళ్ళే కాల్ చేస్తారు, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అలాగే మీరు రిజిస్ట్రేషన్ అయితే మీకు ఎప్పుడైతే ఇజ్రాయెల్ వేకెన్సీ వస్తే మీరు చెక్ చేసుకొని వెళ్ళి అప్లై చేసుకోవాలి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి, మన ఐడిని ఫాలో చేయండి. జై హింద్.